బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్ అండి, నమస్తే. నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 389 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యండి. ఇది 390వ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. తక్కువ సమయంలో నన్ను ఆదరించి ఇంత సక్సెస్గా చేసిన మీ అందరికీ కూడా, ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ 390వ ఎపిసోడ్లో నన్ను అడుగుతున్నది ఏంటంటే, కొంతమంది సార్ ఇల్లు ఎలా ఉండాలి, ఇల్లుకు మన మనీ ఆకర్షణకి ఏమైనా సంబంధం ఉందా, సో మనీని ఆకర్షించుకోవాలంటే ఇల్లును ఎలా ఉంచుకోవాలని అడుగుతుంటారు. సో చూడండి, ఉందండి. ఎందుకంటే చూడండి, లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు ఎవరండి? సిస్టర్స్. సో ఒకరుంటే ఒకరు ఉండరు. సో ఇల్లు ఎలా ఉండాలండి? నీట్గా ఉంచుకోవాలి. ఎంత ఎక్కువగా ఇల్లు నీట్గా ఉంటే అంత ఫాస్ట్గా మనీ ఫ్లో అనేది ఉంటుంది. అంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, అపరిశుభ్రత ఉంటే జ్యేష్ఠాదేవి ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటే లక్ష్మీదేవి వస్తుంది. ఇంట్లో ఎప్పుడు సాడ్గా ఉంటే జ్యేష్ఠాదేవి వస్తుంది. సో ఎవరు రావాలని కోరుకుంటున్నారు? అందరూ కూడా లక్ష్మీదేవి కావాలని కోరుకుంటారు కదా. సో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవాలని, ఎంత ఎక్కువగా నీట్గా ఉంటే మన ఇంట్లోకి అంత ఫాస్ట్గా లక్ష్మీదేవి వస్తుంది. సో ఎలా ఉంచుకోవాలి నీట్ అంటే చూడండి, ఇంట్లో పాత వస్తువులు, ఇరిగిన వస్తువులు, చిరిగిన బట్టలు, ఏదైనా ఓల్డ్ ఉంటే తీసేయండి. అంటే వాడని వస్తువులు 2 to 3 మంత్స్ నుంచి ఆ వస్తువు వాడట్లేదు. 2 to 3 మంత్స్ నుంచి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఎక్కువ అయిపోయాయండి. ఓకే, బ్యాటరీస్ ఖరాబ్ అయినా కూడా ఉంచుకుంటారు. ఇయర్ ఫోన్స్ వాడట్లేదు, ఖరాబ్ అయినా కూడా ఉంచుకుంటారు. చూడండి, ఎలక్ట్రికల్ గూడ్స్ అయినా సరే డెడ్ ఎనర్జీ అండి. డెడ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ గ్రోత్ అనేది ఉండదండి. అందుకోసం ఏం చేయాలండి? వాటన్నిటిని తీసి పక్కేయాలండి. నెక్స్ట్, ఎక్కువగా మీరు ఏం అఫర్మేషన్ చేస్తూ ఉండాలని, ఇంట్లో మీకు ఏది కావాలో అది చేయాలండి. ఏంటంటే ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. అందరూ కూడా చాట్ బాక్స్లో కామెంట్ సెక్షన్లో ఏమనండి? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఎవరైతే నిజంగా టైప్ చేస్తారో వాళ్ళకు అనంతమైన డబ్బు ఫ్లో అనేది వస్తుంది. ఏమని టైప్ చేయాలి? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్ వర్డ్స్ని పలుకుతూ ఉండాలి. ఆ ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ వర్డ్స్ని మీరు అక్కడ ఏ ఇంట్లో అయితే వింటూ ఉంటారో అక్కడ ధనం అనేది వస్తుంది. సో ఎక్కడ ఏ ఇంట్లో అయితే స్త్రీ అనేది ఎప్పుడైనా సరే చూడండి, బాధపడుతుంటే మనీ రాదండి ఆ ఇంట్లోకి. ఎప్పుడైనా సరే ఇంట్లో ఆడవారు ఎప్పుడు నవ్వుతూ ఉంటూ హ్యాపీగా ఉంటే ఎవరు వస్తారండి? లక్ష్మీదేవి వస్తుంది. అందుకోసం ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. అందుకోసం మనం పండుగలు జరుపుకుంటాం. పండుగ జరిగినప్పుడు హ్యాపీగా ఉంటాం కదా. సో ఈ మామూలుగా జరిగే పండుగలు కాదండి, ప్రతిరోజు పండుగలా ఉండాలి. అంటే ప్రతిరోజు ఇంట్లో ఎప్పుడు కూడా హ్యాపీ గడుపుతూ ఉండాలి. ఎప్పుడైతే ప్రశాంతమైన మనస్సు, సానుకూలమైనటువంటి ఆలోచనలు, ఆనందకరమైనటువంటి భావనలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందండి. లక్ష్మీదేవి రావాలంటే మన ఇల్లు ఎలా ఉండాలని? చాలా నీట్గా ఉంచుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడు కూడా మోటివేషన్ వర్డ్స్ చూస్తూ ఉండాలంటే, మనం ఎప్పుడు కూడా ఎనర్జైజ్గా ఉండాలంటే, మనకి ఏదైతే ఇష్టమో, మనకి ఏదైతే కావాలని కోరుకుంటామో ఆ విజన్ బోర్డ్ అనేది ఇంట్లో ఉండాలి. అది చూసినప్పుడల్లా కూడా నిన్ను సాధించాను అన్న ఫీలింగ్ రావాలి. సాధించాలి. ఎప్పుడైతే మీ పైన మీకు నమ్మకం ఏర్పడుతుందో డెఫినెట్గా సాధిస్తారండి. అందుకోసం ఈ ఇంట్లో ఎప్పుడు కూడా మీకు మనీకి సంబంధించిన ఫొటోస్ కానీ, లేకపోతే మీ ఫ్యూచర్లో మీరు ఏదైతే సాధిస్తారో వాటికి సంబంధించిన ఫొటోస్ కానీ, అలాంటి ఫొటోస్ ఉంటే ఏమవుతుందంటే వాటి చూడగానే ఇన్స్పిరేషన్ పొందుతాం. ఇంకొకటి, మొబైల్ చూడండి, అనవసరమైనటువంటి మెసేజ్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి. అనవసరమైన ఫొటోస్ ఉంటాయి వెంటనే డిలీట్ చేయండి. ఏదైతే మీకు అవసరమో, మీ గ్రోత్కి ఏదైతే హెల్ప్ అవుతుందో వాటి యందు మాత్రమే మీరు ఫోకస్ పెట్టాలని, అనవసరమైన వద్దు. నెక్స్ట్, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఫస్ట్ మీరు వదిలేయాలండి. కొంతమంది ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళకు మీకంటే ఒక ఫ్రెండ్ ఒక కారు కొనుక్కున్నాడో లేదా ఇల్లు కట్టుకోవాలని చూడగానే ఏమనిపిస్తుందండి? లోపల ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో పదే పదే వాటిని ఆకర్షించుకుంటారు. మన ఫ్రెండ్ ఇల్లు కట్టుకున్నాడో, కారు కొనుక్కుంటే ఫస్ట్ యూ హ్యావ్ ఏ హ్యాపీ. మీరు ఎప్పుడైతే ఆనందపడుతుంటారో ఏమవుద్ది? మీ దగ్గరికి మనీ ఫ్లో అనేది ఎంటర్ అవుతుంటుంది. ఒకవేళ మన లోపల ద్వేష భావన లేదా జెలసీ ఉంటే మన దాంట్లో ఉన్నాయి పోతాయండి. సో అందుకోసం ఏంటంటే ఎప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండాలి. అలాగే మనం సాల్ట్ బాత్తో చేయాలి. మన లోపల ఉన్నటువంటి చూడండి, బాడీ అనేది క్లెన్సింగ్ అవుతుంది సాల్ట్ ద్వారా. మన మనసు ఈర్ష్య, అసూయ, ద్వేషం, ఇల్లు చాలా నీట్గా ఉంచుకున్నాం కదండి, మనీ ఫ్లో అనేది ఎంటర్ అవుతుందండి. ఇలాంటి విషయాల గురించి మరిన్ని విషయాల కోసం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఇచ్చాం కదా, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మీరు డెమో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఇందులో మీకు ఎలా మనం వైబ్రేషన్ స్థాయిని పెంచుకోవచ్చో మనం నేర్చుకోవచ్చు. సో మీరు కామెంట్ సెక్షన్ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు.
ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇంకా పర్సనల్ డౌట్స్ కానీ పర్సనల్ ఇష్యూస్ ఉంటే పర్సనల్గా కాల్ చేసి కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా పర్సనల్ అపాయింట్మెంట్ కూడా మీరు తీసుకోవచ్చండి. ఇంకా మరిన్ని విషయాలు మనం ఇంకా నేర్చుకోవటం. సో ఇంకో కొంతమంది సార్ మనం అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా జరగాలి, మన ఇల్లును ఓకే నీట్గా ఉంచుకున్నాం, బట్ ఇంకా మనకు ఫాస్ట్గా రిజల్ట్స్ రావాలంటే ఏం చేయాలంటే జాయ్ అండి. జాయ్ ఇస్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. ఇంకొంతమంది అన్నారు సార్ ఇంకా ఓకే సార్ జాయ్ బాగానే ఉంది, ఇంకా మనం ఏం చేస్తాయంటే ఫోకస్ అండి. ఎవరైతే ఎంత ఎక్కువగా ఫోకస్ అవుతే అంత ఫాస్ట్గా వాళ్ళకు రిజల్ట్స్ వస్తాయి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే ద్రోణాచార్యుల వారు ఇటు పాండవులను ఇటు కౌరవులను తీసుకొచ్చారు. ఓకే, వచ్చారండి. అక్కడ వచ్చిన తర్వాత వారికి విలువిద్య శిక్షణ ఇస్తున్నారు. అయితే ద్రోణాచార్యుల వారు ఏం చేశారంటే ఒక చెట్టు పైన ఒక పక్షి బొమ్మను పెట్టారండి. సో ఎవరెవరికి ఏమేమి కనపడుతుందో వారు అడగడం మొదలుపెట్టారు. అయితే కౌరవులు వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చారు. దుర్యోధన వచ్చాడు, ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చాడు. పాండవులు కూడా వచ్చారు, ఒక్కొక్క ఆన్సర్ ఇచ్చిపోయారు. లాస్ట్కి అర్జునుడు వచ్చాడండి. అర్జునుడు వచ్చిన తర్వాత నీకేం కనపడుతుందంటే అర్జున్ డైరెక్ట్గా పక్షి యొక్క కన్ను కనపడుతుంది అన్నాడు. అయితే వెంటనే హిట్ చేయమని చెప్పాడు. హిట్ చేశాడు, పక్షి కింద పడిపోయింది. సో మిగతా వారికి ఏం కనపడింది? చెట్టు మీద ఉన్న పండు కనపడింది, చెట్టు కొమ్మలు కనపడ్డాయి, రకరకాల వ్యక్తులకు రకరకాల కనపడ్డాయి. బట్ అర్జునుడికి మాత్రం ఏం కనపడిందండి? పక్షి యొక్క కన్ను. దాన్ని ఏకాగ్రత అంటారు, ఫోకస్. ఇదే షూటింగ్లో కూడా ఇదే పని చేస్తుందండి. అంటే ఎప్పుడైనా మనం ఒక ఫోకస్ ఒకటి లక్ష్యం పెట్టుకొని మనం ఎగ్జాక్ట్గా లక్ష్యాన్ని గురి చూసి కొట్టగలిగితే లక్ష్యాన్ని మనం సాధించాలి. దానికి కావాల్సింది ఫోకస్. ఎవరికైతే ఫోకస్ ఎక్కువగా ఉంటుందో ఒలింపిక్స్లో వాళ్ళే విన్ అవుతారు. ఇక్కడ కూడా ఎవరికైతే ఫోకస్ ఎక్కువగా ఉంటుందో వారే వారి జీవితంలోకి మనీని ఆకర్షించుకుంటారు, ధనాన్ని ఆకర్షించుకుంటారు. ఇక్కడ మనకు ఉండాల్సిందల్లా ఏంటండి? ఫోకస్. చేయాల్సిందల్లా ఏంటండి? నిరంతర సాధన. మనకు చూడండి ఆలోచనలో పరిపక్వత, ఓకే, మాటల్లో మధురత, కర్మంలో శ్రేష్టత ఎవరికైతే ఉంటాయో వారి జీవితంలోకి వారు ఏది కావాలన్నా తెచ్చుకోవచ్చు. మరి అలా రావాలంటే ఏం చేయాలి? నిరంతర సాధన, నిరంతరం ధ్యానం చేయడం, నిరంతరం విజులేషన్ చేయడం, నిరంతరం కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండడం, నిరంతరం మనకు ఏదైతే కావాలని మనం కోరుకుంటామో ప్రతిరోజు అది రాస్తూ అది వచ్చినప్పుడు ఆ లైఫ్ ఎలా ఉంటుందో దాన్ని విజులేషన్ చేస్తూ ఉంటే మన జీవితంలో మనకి ఏదైతే కావాలని మనం కోరుకుంటున్నామో దానిని మనం ఆకర్షించవచ్చు. ఆత్మశక్తి, మన పవర్ను మనం పెంచుకుంటే మన వల్ల ప్రతిదీ కూడా పాసిబిలిటీ అవుతుంది. ఒకవేళ మనలో నెగిటివ్ బ్లాక్స్ ఉంటే దాన్ని తీసేయచ్చు. దానికోసమే 1 డెమో క్లాస్ తర్వాత 1 మంత్ ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి. ఈ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండ్ అయిన తర్వాత మన యొక్క లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. మన జీవితంలోకి ఏదైనా కావాలని మనం కోరుకుంటే మనం చేస్తే ఎప్పుడైతే సరే ఎంత ఎక్కువగా మన లోపల సాధన ఎక్కువ పెంచుకుంటూ పోతే డెఫినెట్గా మనం ఏదైతే అనుకుంటామో వాటిని మన జీవితంలోకి మనం ఆకర్షించుకోవచ్చు. మరిన్ని విషయాల కోసం డెమో క్లాస్కి అటెండ్ అవ్వండి. డెమో క్లాస్ తర్వాత ప్రాక్టికల్ క్లాసెస్ ఉంటాయి, వాటిలో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.